నేను తప్పులు మాట్లాడినా విన్నా సరే. అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం, మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల మీద ఏం రాదు దాని మీద కాబట్టి మీరు మిషన్ మగిర చెప్పిండ్రు. అది ఎక్కడ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు లేవు. అదే సరే, నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే. ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది. లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో. 3 గైడర్స్ నిలబడించడం ఎస్క్రూ కూడా కాలే అధ్యక్ష. ఒప్పించినా అని చెప్పినా నేను ఉన్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా. ఇక పోయి చూద్దాం. ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసిన. ఆయన ఏమంటాడు, దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన సాబ్ ఐజాయితో 2 साल लगता टेंडर लगने के वाले ये फोरक्लोज లేక. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి. 6 లేన్ ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చిండు. 4th మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వారి రిపోర్ట్ ఇచ్చినాక 4th మంత్లో 6 లేన్గా స్టార్ట్ చేపించారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతోని చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరియట్ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరియట్ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళా వేరే ఫామ్లో రమ్మండి సార్, అన్ని మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ. 1 మినిట్ సార్. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2 సార్ నన్ను యాగాలు చేసినామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్. నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది.